ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి గోశాలల్లో మనకు ఎలా ఉంటుందో మనకు తెలుసు. అంటే గోశాలలో ఉంటున్న గోవులకు నిజంగా అత్యంత పవిత్రంగా చూస్తారు హిందువులు. సో, కాబట్టి అలాంటిది ఈ మధ్య కాలంలో అనేక గోవులు చనిపోతున్నాయని చెప్పేసి చాలామంది చాలా పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్‌సీపీ నాయకులు కూడా చాలా పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. అదేవిధంగా అనేక వీడియోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. మనం చూడడం జరిగింది. అంటే సహజంగానే ఎండల కాలం మనక ఒకటో, రెండో, ఒకటో, ఆరో చనిపోతుంటది. ఓకే. సహజంగా ఓకే. కానీ ఇలా చాలా పెద్ద మొత్తంలో 20, 30 ఈ మధ్య కాలంలో మరణిస్తున్న తీరు చూస్తూనే మన ఆశ్చర్యాన్నేస్తుంది. పట్టించుకోవడం లేదు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఇది అపచారం అది ఇది అని చెప్పేసి పెద్ద ఎత్తున వైఎస్ఆర్‌సీపీ నాయకులందరూ కూడా విమర్శిస్తున్న తీరు చేస్తున్నాం ఈ మధ్య కాలంలో. సో, కాబట్టి దీన్ని అరికట్టడానికి ఏదైనా కూడా ఇది ఒక రకంగా చూస్తే కనుక హిందువులకు మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంది గనక, సో, కాబట్టి ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత వస్తుంది గనక టీడీపీ స్పందించి దీన్ని ఇక్కడున్నది రియాలిటీగా జరుగుతున్న దాన్ని ఇది కట్టుకథ అనే విధంగా చూపించడానికైతే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు కనిపిస్తుంది. అయితే భూమన కరుణాకర్ రెడ్డికి ఎల్లైతే కొన మీకు నిజంగా ఇక్కడ జరుగుతుంది రియల్‌గా నిజము అని మీరు నిరూపించగలిగితే రండి బయటికి రండి మీకు దమ్ముంటే నిరూపించండి అని చెప్పినప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన స్పందిస్తూ సో కాబట్టి రండి మేము చూపిస్తాము తప్పకుండా మీరు రండి మేము ఎక్కడ చనిపోయింది ఏంటి ఎలా అనేది కూడా పూర్తిగా చూపిస్తామని ఆయన కూడా ఆ సవాల్ని అయితే స్వీకరించడం జరిగింది. సో కాబట్టి ఆ తర్వాత వచ్చేసి టీడీపీ వారు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. చేరుకున్న తర్వాత భూమన కరుణాకర్ రెడ్డిని అక్కడి నుంచి రానీకుండా పోలీసులను మోహరించి సో కాబట్టి ఇదిగో మేము వచ్చాం చూడు అయినా కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారు రాలేదని చెప్పి అక్కడ చూపించడానికి ప్రయత్నం చేశారు. సో కాబట్టి భూమన కరుణాకర్ రెడ్డి గారితో మాజీ మంత్రి రోజా గారు, అదేవిధంగా ఎంపీ గురుమూర్తి గారు, అదేవిధంగా మాజీ మంత్రి నారాయణ గారు, అదేవిధంగా తన కుమారుడు కూడా వాళ్ళతో పాటు కలిసి పోరాటం చేస్తున్న తీరు మనం చూస్తున్నాం. సో, కాబట్టి ఇక్కడ చూస్తున్న ఈ విజువల్స్‌లో కూడా చాలామంది చాలా పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించాడు. అక్కడ గురుమూర్తి కూడా వాళ్ళను టీడీపీ నాయకులను కలవడానికి కూడా తను వెళ్ళడం జరిగింది. అక్కడ వాగ్వాదం కూడా జరగడం జరిగింది. సో, కాబట్టి అక్కడ జరిగిన సంఘటనలు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాం మీరు రాండి అని కూడా తను చెప్పడం జరిగింది. సో, కాబట్టి ఏది ఏమైనా కూడా ఇక్కడ జరుగుతున్న సిట్యుయేషన్‌ని బట్టి చూస్తే ఇది ఒక గోల్‌మాల్‌గా ఉన్నట్టు కనిపిస్తుంది.